నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఎన్నో కథలు చదువుతాము. కొన్ని చదివి అప్పటికప్పుడే మర్చిపోతాము. కొన్నేమో కొన్ని రోజులు గుర్తుంటాయి. కొన్నేమో మనసుకి హత్తుకొని అలాగే ఎన్ని సంవత్సరాలైనా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అలా నాకు గుర్తుండిపోయి నా మనసులో నిలిచిపోయిన కథలలో ఒకటి శ్రీమతి ప్రమీలా వేదాంతం గారు రచించిన విజయోత్సవం కథ. ఇది మొదటిసారి చదవగానే నా మనసు మూగపోయింది, కళ్ళు మసకపారాయి. ఈ కథ ఫేస్బుక్లో ఎప్పుడు కనపడినా చదవకుండా ఉండలేను. నాకు నచ్చిన ఈ కథను ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వినిపిస్తున్నాను. కథ వినిపించబోయే ముందు ప్రమీల గారి గురించి పరిచయం వారి మాటలలోనే విందాం. హలో, నమస్కారం. నేను ప్రమీల వేదాంతం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఒక చిన్న కథ మీతో పంచుకోవాలని ప్రభాత కమలం ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. మంచి సాహిత్యం అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచిను రచనలు చేయాలంటే ఆసక్తి ఉన్నా కానీ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్లు, వీటితో ఎప్పుడూ సమయం కుదరలేదు. ఇంకా ఇప్పుడైతే విశ్రాంతి. ఈ విశ్రాంతి జీవనంలో నా అభిరుచిని కొనసాగిస్తున్నాను. ఇది భూమి లోపల పొరల్లో దాని రాయిని తీసి సానపెట్టి అత్యంత విలువైన వజ్రంగా మార్చడం మనందరికీ తెలుసు. అలాగే మన ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళల్లో చదువులు లేని తండాల్లో ఉండే వాళ్ళ పిల్లల్లో ఉన్న నైపుణ్యాలను వెలికి తీస్తే అపురూపమైన విజ్ఞాన శాస్త్రవేత్తలుగా, విద్యావంతులుగా, డాక్టర్లుగా, మంచి పౌరులుగా దేశానికి, సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. ఇప్పుడు పుట్టపర్తి సత్యసాయి వారి అనుయాయులు మధుసూదన సాయి బెంగళూరు వారి ఐఎస్ఎఫ్ ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న అమూల్యమైన సేవలే నా ఈ కథకి స్ఫూర్తిగా తీసుకున్నాను. నన్ను ప్రోత్సహించిన ఆత్మీయ సోదరి మాలా కుమార్ గారికి ధన్యవాదాలు. నా కథ మీద మీ అభిప్రాయాలు చెప్తారు కదూ. నమస్తే. ప్రమీల వేదాంతం. మీ గురించి తెలుసుకోవటం చాలా సంతోషం అండి ప్రమీల గారు. మీరు మరిన్ని మంచి మంచి రచనలు చేసి మాకు అందించాలని కోరుకుంటున్నాము. మీ విజయోత్సవం కథ మా ఛానల్ ప్రభాత కమలంలో వినిపించేందుకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదములండి. ప్రమీల గారి కథను మనకు వారి సుస్వరంలో వినిపిస్తున్నారు శ్రీమతి సుమచంద్రకు కథను విని తమ స్పందనను తెలిపిన మిత్రులకు ధన్యవాదములు. ఇక సుమస్వరంలో కథ విందాము రండి. విజయోత్సవం. రచన ప్రమీల వేదాంతం. అమ్మ, షాల్ కప్పుకొని చెవిలో కాటన్ పెట్టుకొని కళ్ళు మూసుకొని రిలాక్స్గా కూర్చో, గంటలో చేరిపోతాం. బ్యాగ్లోంచి శాలువా తీసి ఇచ్చి చెప్పాడు ప్రసాద్. కిటికీలో నుండి చూస్తే విమానం ప్రక్కగా పరుగులు తీస్తున్న మబ్బు తునకలు, ఒకచోట పొంగి పొర్లుతున్న సముద్రపు అలలలాగా, మరో చోట కొండ మీద నుండి దూకుతున్న జలపాతంలా, బిడ్డని ఎత్తుకున్న తల్లిలా ఎన్నెన్నో రూపాలు. అదిగో దగ్గరకు వచ్చేసింది. సంజీవిని పర్వతాన్ని ఎత్తుకు వస్తున్న హనుమ రూపంతో నల్లని మేఘం ఒకటి. అవును, ఇదే రూపం కాదు తనకి ఆనాడు ఆ చిన్నదాని ముఖంలో కనిపించింది. చటుక్కున జ్ఞాపకం వచ్చింది ఆ రోజు. అమ్మా, అన్ను అన్ను అంజీ అంటూ ఒక్కసారిగా హాల్లో నుండి పెద్దగా ప్రసాద్ ఏడుపు వినపడింది.
పాలు కలుపుతూ ఉన్న దాన్ని బాటిల్ అక్కడే పడేసి వంటింట్లోంచి పరిగెత్తుకు వచ్చాను. చిన్నబాబు అక్కడే మంచం మీద నిద్రలో ఉన్నాడు. పెద్దబాబు గుమ్మం వైపు చూపిస్తూ ఏడుస్తున్నాడు భయంగా. అంజీ, చుట్టుపక్కల ఎక్కడా లేదు పనిపిల్ల అంజీ. అను అను అంటూ ఏడుస్తున్నాడు. వాడి మెడలో ఉండాల్సిన హనుమాన్ లాకెట్తో ఉన్న బంగారు చైను లేదు. గుండె జల్లుమంది. విషయం అర్థమైంది. పనిపిల్ల ఆ గొలుసు లాక్కొని పారిపోయిందన్నమాట. ఏడుస్తున్న వాడిని ఎత్తుకొని బయటకు వచ్చి చూస్తే ఎదురు ఫ్లాట్ లాక్ చేసి ఉంది. కింద ఫ్లాట్స్లో కూడా సందడి లేదు. ఆఫీస్ టైంలో ఎవ్వరూ ఉండరు. కరెంట్ లేక లిఫ్ట్ ఆగిపోయింది. ఏమి చేయాలో తోచక ఆయనకి ఫోన్లో చెప్పాను. సరే, నేను వస్తున్నా, కంగారు పడకుండా పిల్లల్ని తీసుకొని లోపల కూర్చో. అయినా అంజీ అలాంటి పిల్ల కాదే అని ఆఫ్ చేశారు. మే నెలల్లో మిట్ట మధ్యాహ్నం కరెంట్ లేకపోవడంతో గాలి కోసం తలుపులు తీసిపెట్టి పిల్లల్ని అంజీకి ఒప్పచెప్పి పాల కోసం లోపలికి వెళ్ళి 5 నిమిషాలు కాలేదు. ఇంతలో ఇలా కిందికి వెళ్ళాలన్నా వెళ్ళలేం. ఈ ఎండలో పిల్లలిద్దరిని ఎత్తుకొని 5 అంతస్తులు దిగడం అసంభవం. వాచ్మెన్కి ఫోన్ చేస్తే రింగ్ అవుతున్నా కానీ ఎత్తడం లేదు. ఒక్కో ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ మాత్రం ఉంటాయి. తోడు ఎవరూ లేరు. నిండా 10 ఏళ్ళు లేని ఈ పిల్లకి చైన్ ఎత్తుకు పారిపోవాలని ఎట్లా అనిపించింది? ఎక్కడికి పోతుంది ఈ సిటీలో? అసలే ఈ ఊరికి కొత్త, బయట ఏమీ తెలియదు. పని మనిషి అసిరమ్మ మనవరాలు ఈ అంజి. 2 ఏళ్ల బట్టి నమ్మకంగా ఇంట్లో పనిచేస్తుంది. భాష సరిగా రాని ఈ కొత్త ఊళ్ళో తెలుగు తెలిసిన పని మనిషి కోసం వెతుకుతుంటే వాచ్మెన్ వాళ్లకు తెలిసిన ఆమెని తెచ్చి పనికి కుదిర్చారు. నమ్మకంగా శుభ్రంగా పనిచేసి వెళ్తుంది. ఈ మధ్యలో ఒకసారి వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తూ మనవరాల్ని వెంట తెచ్చుకుంది. బిడ్డని కని కూతురు చనిపోయి 10 ఏళ్ళయిందట. ఆ పిల్లని తండ్రి వైపు వాళ్లే పెంచుతున్నారట. ఇప్పుడు తండ్రి కూడా చనిపోవడంతో ఆ దిక్కులేని పిల్లని తను తీసుకువచ్చిందట. ఇంట్లో ఎవ్వరూ లేనందున ఆ పిల్లని కూడా తనతో పాటు పనికి తీసుకువస్తుంది. ఆమె పని చేస్తుంటే అంజి పిల్లలతో ఆడుకుంటూ ఉండేది. ఎప్పుడూ ఏడుస్తూ చికాకు చేస్తుండే పెద్దబాబు ఆ పిల్లతో ఆడుకుంటూ ఉంటే తనకి ఎంతో తెరిపిగా ఉంటున్నది. 2 చిన్నపిల్లలతో పని చేసుకోలేక అవస్థపడుతున్న తనకి అంజీ సహాయం చాలా రిలీఫ్గా ఉండేది. అంజిని తమకు సహాయంగా తమ ఇంట్లోనే ఉంచడానికి అసిరమ్మని ఒప్పించారు. నల్లగా, సన్నగా, పొడుగ్గా, చిందరవందర జుట్టుతో సరైన బట్టలు కూడా లేకుండా చూడ్డానికి అందవికారంగా కనిపించే అంజీని ఇంట్లో ఉంచుకోవడానికి మొదట్లో సందేహించాను. కానీ ఆ చిన్నపిల్ల వయసుకు మించిన ఆరిందాతనంతో బాబుని జాగ్రత్తగా చూసుకోవడం, ఆడించుకోవడం చూశాక ధైర్యం వచ్చింది. బాబు ఒక్క నిమిషం కూడా అంజిని వదిలిపెట్టడు. ఎక్కడో విశాఖ జిల్లాలో అరకు దగ్గర కొండ ప్రాంతంలో చదువు సంస్కారం తెలియకుండా, ఆలనా పాలన లేకుండా తూర్పు యాసలో మాట్లాడుతూ అడవిలో పెరిగిన జింక పిల్లల ఎప్పుడూ పరిగెడుతూ గంతులు వేస్తూ అల్లరి చేస్తూనే తనకి సాయంగా అంజి ఎన్ని పనులు చక్కబెట్టేదో. ఎంత ఎనర్జీ! కానీ ఒకటే అలవాటు తనకు నచ్చలేదు. తినే వస్తువు ఏది కనపడినా టక్కున నోట్లో వేసుకునేది. పిల్లలకి పెట్టినవైనా సరే ఎప్పుడూ ఆకలితో ఉన్నట్లుగా ఉండేది. చిన్నప్పటి నుండి అన్నం తప్ప మరేమీ తినలేదేమో. అన్నీ విచిత్రమే. ఏది చూసినా తినేయాలని ఆత్రం. అందుకని బాబుకి ఏది పెట్టినా అంజికి కూడా కొంచెం ఎక్కువగా పెట్టేదాన్ని. పండ్లు, బిస్కెట్లు ఒకటేమిటి, అన్నీ ఇష్టానుసారం తినేది. సంస్కరించిన జుత్తు, మంచి బట్టలు, చక్కని పోషణతో 6 నెలల్లో ముద్దుగా తయారైంది. ఇప్పుడు ఈ పిల్లకి ఈ పాడుబుద్ధి ఎందుకు వచ్చిందో. చిన్నపిల్ల సొమ్ముతో బయటికి వెడితే ఎవరు బ్రతకనిస్తారు ఈ నగరంలో? వాళ్ళ అమ్మమ్మ నమ్మకంగా మా ఇంట్లో పెట్టింది. ఇప్పుడు ఏం జవాబు చెప్పాలి ఆమెకి? ఆలోచనలో పడి గమనించలేదు. వాకిట్లో అడుగుల సవడి. మా వారు, వాచ్మెన్, అంజి. ఒక్కసారి ప్రాణం లేచి వచ్చింది పిల్లను చూడగానే. ఎర్రగా బూరెల్లాగా వాచిపోయిన బొగ్గలు,
చేతుల మీద గాయాలతో రోషంతో అదురుతున్న ముక్కుపుటాలతో చిన్న శివంగిలా ఉంది. దాని చేతుల్లో బాబు చైను. మా అత్తగారు చివరిసారిగా బాబుకి ఇచ్చిన బహుమతి. అది ఆవిడ భర్త పోయిన తర్వాత మంగళసూత్రం మార్పించి చేయించుకున్న హనుమంతుడి లాకెట్తో ఉన్న బంగారు గొలుసు. అందరికీ సెంటిమెంట్. ఒక్కరోజు కూడా బాబు మెడలో నుండి తీయరు. నా నొగ్గేస్తానేటి, లగెట్టుకెళ్ళి అట్టుకొచ్చేశా, మళ్ళా నా సేతికి సిక్కితే చచ్చిపోతాడాడు. దాని తూర్పు యాసలో ఏదో చెబుతోంది. వాచ్మెన్ హిందీలో చెప్తున్నాడు, మా వారు తెలుగులో చెప్తున్నారు. చెవిలోకి ఏదీ ఎక్కడం లేదు. ఒక్కసారిగా భోరు అన్నాను అంజన్ని దగ్గరకు తీసుకుని. ఏటికి ఏడుస్తావు? నానొచ్చేసినాను కాదేటి? నా కన్నీళ్లు తుడుస్తోంది చిన్న తల్లి. నాలోని అమ్మతనాన్ని తట్టి లేపుతుంటే ఎదురు ఫ్లాట్ వాళ్ళకి ఆన్లైన్లో వచ్చిన సామాన్ ఇవ్వడానికి వచ్చిన కొరియర్ వాడు అక్కడ లాక్ చూసి మా గుమ్మంలో ఆగి అక్కడే ఆడుకుంటున్న బాబు మెడలో చైన్ లాక్కొని పరిగెత్తడం చూసి ఈ పిల్ల వాడి వెనక పడ్డదట. 5 అంతస్తులు దిగేలోపు వాడిని పట్టుకుని కొరికి గిల్లి కొట్టి గొలుసు సాధించిందట. వాడు కూడా చెంపల మీద వీపు మీద బాగా కొట్టేసినా వదలకుండా పట్టుకుని వాచ్మెన్కి అప్పచెప్పిందట. మా వారు వచ్చేసరికి అదే సీను. పోతే పోని, నువ్వు అలా వెళ్ళొద్దు, వాడు నిన్నేమైనా చేస్తే? నేను ఇంకా వెక్కుతూనే ఉన్నాను. ఆ బిడ్డకు హాని జరుగుతుందని ఊహకే వణికిపోతూ. అలాగలాగే, నువ్వు ఏడవమాక. బాబుని దగ్గరకు తీసుకుని వాడి మెడలో గొలుసు వేసింది. అదిగో అప్పుడే సంజీవిని పర్వతం ఎత్తుకుని వస్తున్న ఆంజనేయుడు కనిపించాడు. పట్టుదల, నిజాయితీ ప్రతిఫలించిన దాని ముఖంలో. స్వచ్ఛమైన అమృత కలశం లాంటి ఈ పిల్లనా నేను అనుమానించాను. ముందు శిఖర ప్రమాణంలో ఉన్న దాని ప్రేమ, నిజాయితీ ముందు నా చిన్న బుద్ధి తలవంచింది. అప్పుడే అంజీ మా మొదటి బిడ్డగా, మా ఇంటి మహాలక్ష్మిగా మారిపోయింది. ఇప్పుడు 3 పిల్లలకి అమ్మ, నాన్న మేము. కొండజాతిలో పుట్టిన అంజీకి జీన్స్ ప్రభావంతో శారీరక దారుఢ్యంతో పాటు ఏ దేవత ఇచ్చిన వరమో అపరిమితమైన జ్ఞాపక శక్తి, గ్రహణ శక్తి ఎక్కువే. టీచర్ అయిన మా వారికి ప్రియమైన శిష్యురాలు దొరికింది. నా వంతుగా బాబుతో పాటు అంజీకి కూడా ఇంగ్లీష్, హిందీ అక్షరాలు నేర్పించడం, మాట్లాడడం మొదలుపెట్టాను. ఆడుతున్నా, పాడుతున్నా, పని చేస్తున్నా దానికి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండడం మా ఇద్దరికీ అలవాటుగా మారింది. మాటలో, అలవాట్లలో సంస్కరణతో శ్రద్ధగా నేర్చుకున్న చదువుతో సంవత్సరం తిరిగేసరికి 6వ తరగతికి ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకుంది. ఆయన పనిచేస్తున్న కేంద్రీయ విద్యాలయంలోనే అడ్మిట్ చేసేందుకు అంజీ వాళ్ళ ఊరు వెళ్ళి అమ్మాయి తండ్రి పేరు, వివరాలు, గ్రామ పంచాయతీలో వాళ్ళ నేటివిటీ సర్టిఫికెట్, అమ్మాయి పుట్టిన తేదీ, ధ్రువపత్రాలు అన్నీ కావాల్సిన విధంగా పకడ్బందీగా ఎస్టీ రిజర్వేషన్ వర్తించే విధంగా తయారు చేయించి తీసుకువచ్చారు. కేవీ స్టూడెంట్గా మారిన అంజనీకి మా ఇంటికి మొదటిసారి వచ్చిన అంజీకి పోలికే లేదు. మన బిడ్డగా దత్తత తీసుకున్నాం కదా, స్కూల్లో ఎందుకు మీ పేరు గార్డియన్గా రాశారు అడిగాను అదే రోజు. ఆ అమ్మాయి భవిష్యత్ ఎలా ఉంటుంది మనకు తెలియదు. గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్లకు ఆమె అర్హురాలైనప్పుడు ఎందుకు వదిలిపెట్టడం? మనకు రిజర్వేషన్లు లేవు, డొనేషన్ కట్టగలిగే డబ్బు లేదు. మన పిల్లలకు తప్పదు. ఆ అమ్మాయికి ఉన్న అవకాశాలను పోగొట్టడం ఎందుకు? దానిలో పేరు రాయకపోయినంత మాత్రాన మన బిడ్డ కాదా? ఫిజికల్ యాక్టివిటీస్, చదువులో కూడా మాకు గర్వకారణంగా పెరుగుతున్న అంజని తమ్ముడికి రోల్ మోడల్. ఇప్పుడు ఈసారి ట్రాన్స్ఫర్తో తెలుగు నేల మీదకి వచ్చాం. హైదరాబాద్ దుండిగల్లో ఉన్న కేంద్రీయ విద్యాలయానికి దగ్గరలోనే మకాం పెట్టాము. 3 పిల్లలకు ఆయనకి స్కూల్ దగ్గర ఉండాలని. చల్లని వాతావరణం, ఎయిర్ ఫోర్స్ అకాడమీ స్టాఫ్ కుటుంబాలతో పరిచయాలు, సంస్కారవంతమైన స్నేహాలు, తెలుగుదేశపు పండుగలు, ఉత్సవాలతో, పిల్లల చదువుల అభివృద్ధితో చాలా హాయిగా గడిచిపోతోంది కాలం. శిక్షణ కొరకు ఎగిరే విమానాలను చూస్తూ ఎంజాయ్ చేసే స్థితి నుండి విమానాలు నడపాలనే ఆసక్తి పెంచుకునే స్థితికి వచ్చింది అంజని. స్కూల్ ద్వారా ఎన్సీసీ క్లాసెస్కి హాజరు కావడం, ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోవడం, సర్టిఫికెట్స్ తెచ్చుకోవడం,
అందులో భాగమే. అంజని 12వ క్లాస్ పూర్తయ్యేలోపు మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్. ఈసారి తను ఇక్కడి నుండి కదలడానికి ఇష్టపడకపోవడంతో డిగ్రీ కాలేజ్లో చేరి హాస్టల్లో ఉండి చదువు పూర్తి చేసుకుంది. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండడం వల్ల ఎస్టీ రిజర్వేషన్ ద్వారా తేలిగ్గా ఎయిర్ ఫోర్స్లో సీటు తెచ్చుకుంది. ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఫీల్డ్కి వెళ్ళడానికి మరికొంత కాలం ముందుకు జరిగింది. మగపిల్లలిద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు బెంగళూరులో. ఆనందంగా కాలం గడుస్తున్నది. ఆయన అకాల మరణంతో పిల్లల చదువులకు ఆటంకం లేకుండా అంజని అభయహస్తం ఇచ్చింది. అమ్మా, ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నది, జాగ్రత్తగా కూర్చో. బెల్ట్ పెట్టుకున్నావు కదా. ప్రసాద్ మాటలతో ఇహలోకంలోకి వచ్చాను. ఎయిర్పోర్ట్ నుండి బయటకు రాగానే గవర్నమెంట్ అధికారులు స్వాగతం చెప్పి సగౌరవంగా సభ జరుగుతున్న చోటుకు చేర్చారు. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సభను ప్రారంభించారు. గవర్నర్ చేతుల మీదుగా కార్గిల్ మృతవీరులకు పురస్కార సభ. మొదటి వరుస నిండా యుద్ధభూమిలో నాలాగా బిడ్డల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు, భర్తలను పోగొట్టుకున్న యువతులు, గుండెల్లో దాచుకున్న బాధ కన్నీళ్ళై బయటికి వచ్చింది. ఎంతో ఇష్టంగా ఎయిర్ ఫోర్స్లో చేరి దేశ సేవ చేయడానికి సిద్ధమైన నా బిడ్డ 4 సంవత్సరాల్లో కెప్టెన్గా పదోన్నతి పొంది కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన అంజని తరపున పురస్కారం అందుకోవడం కన్నా నరకం ఇంకేముంది? అన్యమెరుగని మన్యం బిడ్డని అపురూప మణిపూసగా తీర్చిదిద్ది భరతమాత కంఠంలో అలంకరించిన తల్లికి వందనం అంటూ స్టేజ్ మీదికి ఆహ్వానం. కన్నీటి సంద్రంలో తేలి ఆడుతూనే స్టేజ్ మీదకి చేరుకున్నాను. 1 కోటి రూపాయలు, ఇల్లు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి అంజని స్మృతి స్మారకాలను అందించారు. తల పైకెత్తి చూస్తే మసకబారిన నా కనుల ముందు సగర్వంగా తలెత్తుకు నిలబడిన త్రివర్ణ పతాక. అందులో నుండి తొంగి చూస్తున్న నా చిట్టి తల్లి కందిపోయిన బుగ్గలతో, చేతిలో గొలుసుతో, మోములో అంతులేని పట్టుదలతో, నానొచ్చేస్తా కదా, ఏడవమాక, మన్నెంకెళ్ళి చూడు, ఎంతమంది బిడ్డలో నీకోసం చూస్తున్నారు. నాకు కర్తవ్యాన్ని, గమ్యాన్ని చూపించింది పరమవీర చక్ర పురస్కార గ్రహీత కెప్టెన్ అంజని. ఇప్పుడు నా కంట్లో నీరు లేదు, గుండెల్లో బాధ లేదు. మరెందరో మన్యం ఆడబిడ్డలకు మార్గం చూపడం అంజని స్మృతికి నేను అందించగల నివాళి. వైజాగ్కి వెళ్లే విమానంలో ఇప్పుడు నేను ప్రభుత్వం వారు ఇచ్చిన 1 కోటి రూపాయల చెక్కు చేత పట్టుకొని జై హింద్. మరోసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్.